रमजान 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 मोहब्बत का उल्फत का रहमत का मौसम मुबारक हो सबको ये रमजान मुआज़्ज़म। मोहब्बत का उल्फत का रहमत का मौसम मुबारक हो सबको ये रमजान मुआज़्ज़म। अजब लज़्ज़तें होंगी शाम व सहर में, अजब लज़्ज़तें होंगी शाम व सहर में। हर एक जाने होगा यूं नूरे मुजस्सम, हर एक जाने होगा यूं नूरे मुजस्सम। मोहब्बत का उल्फत का रहमत का मौसम मुबारक सबको ये रहमत रमज़ान। खुदा की मोहब्बत के दर सब खुलेंगे, खुदा की मोहब्बत के दर सब खुलेंगे, सुनेंगे। రంజాన్ మాసం ఉపవాసాల సందర్భంగా మా జేపీ యూత్ వారి ఆధ్వర్యంలో ఇక్కడికి ఉపవాస దీక్ష చేసిన ముస్లిమ్స్ అందరికీ కూడా మా జేపీ యూత్ వారి తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతోంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా జేపీ సెంటర్ జంగారెడ్డి నందు ఉగాది, అలాగే శ్రీరామనవమి, అలాగే ప్రతి పండగను కూడా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా చేసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం మా జేపీ యూత్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ముస్లిం సహోదరులందరికీ కూడా ఈ ఇఫ్తార్ విందు ఇవ్వడం, అందరూ కలిసిమెలిసి అన్ని రకాల పండుగలు చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అస్సలాముఅలైకుం. నా దేశ సహోదర వాసులందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు మొహమ్మద్ నబీ, నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ జేపీ యూత్ వాళ్ళు ముస్లిం సోదరులందరికీ రంజాన్ ఇఫ్తార్ పార్టీ ఇస్తానని తెలుసుకుని నేను రావడం జరిగింది. ఇది ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఈ సమావేశం అనేది, ఈ సందర్భం అనేది మన దేశవాసుల్లో గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మన సమాజంలో ఐక్యతను, పరస్పరం ప్రేమ, సహోదర భావాన్ని కలగజేస్తుంది. మనం ఈ మధ్యన చూసాం, పునర్వి విషయంలో స్పందించని వారెవరు? హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, దేవాలయాలు కానీ, మసీదులు కానీ చందాలు వసూలు చేసి, చర్చిలో చందాలు వసూలు ఆ అమ్మాయికి సహాయం చేయడం జరిగింది. మనం అనుకున్న సమయానికన్నా చాలా తక్కువ సమయంలోనే ఆ అమ్మాయికి సహకారం లభించింది. అంటే మానవత్వం అనేది ప్రతి మతంలోనూ కూడా ఉంటుంది, సహకార భావం అనేది ప్రతి మతంలో ఉంటుంది, ప్రేమ అనేది ప్రతి మతంలో కూడా ఉంటుంది. వాస్తవానికి మానవత్వానికి మన మతం రంగు కానీ, మతం ముసుగు కానీ వేయకూడదు. మనందరం పరస్పరం ప్రేమించుకుంటాం, సహోదరులుగా ఆదరించుకుంటాం. మన భారతదేశ సంస్కృతి వారసత్వం అదే. కలిసిమెలిసి ఉండటం, కలిసిమెలిసి సహకారం అందించుకోవడం. మరి జేపీ యూత్ వాళ్ళు రంజాన్ మాసంలో ముస్లిం సహోదరులకి వాళ్ళ యొక్క ఆకలిని తీర్చాలి, దాహాన్ని తీర్చాలని చెప్పి సంకల్పించుకుని ఈరోజు ఈ మసీదు రావడం, మస్జిద్ ఇలియాస్కి రావడం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మాతో పాటు వాళ్ళు కూడా వస్తున్నారు. వాస్తవానికి ప్రతి ధర్మం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉంది. ఈ ధర్మం ఏం చెప్తుంది? ఏ ధర్మాలైనా సరే 80% మంచి విషయాలే ఉంటాయి. ఏదో కొన్ని ఒక 10-20% మాత్రమే మన విభేదాల్లో పడతాం. కానీ 80% విషయాన్ని వదిలేసి ఆ 10-20% ప్రాముఖ్యత ఇచ్చి మనం విభేదాల్లో పడిపోవడం చాలా కరెక్ట్ కాదు. ఇటువంటి మనం పరస్పరం తెలుసుకోవడం వల్ల ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, సౌహృద్భావం కలుగుతుంది. మనం చూసిన ప్రపంచం అంతా కూడా యుద్ధంలో అట్టుడిగిపోతుంటే మన భారతదేశం చాలా ప్రశాంతంగా ఉంది. భారతీయులు అటువంటి ప్రేమ సహోదరభావాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఇటువంటి పండుగ సందర్భాల్లో అయినా మనం పరస్పరం కలవాలి, విషయాలు తెలుసుకోవడం వల్ల ప్రేమ అనేది జనిస్తుంది. వాస్తవం ఇస్లాంలో ఉన్నది ఏంటంటే, తెలుగులో తగిన సమాచారం లేకపోవడం వల్ల ముస్లింల మీద చాలా మందికి అపోహలు, అపార్థాలు కలుగుతున్నాయి. ఆ మీడియా కూడా కొంత మీడియా ఈ విధంగా ప్రేరేపిస్తుంది. అటువంటిది ఏమి ఉండదు. వాళ్ళ ప్రేమ, సహకారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ ముస్లింలో ఉన్న రక్తం కూడా భారతీయ రక్తమే. సో ఈ రంజాన్ మాస ప్రత్యేకత ఏంటంటే, ముస్లింలకి ఆకలి ఏంటో తెలుస్తుంది. ఎదురుడు ఆకలి, దాహము, దప్పిక 14 గంటల పాటు వాళ్ళు తినరు, ఏమి తాగరు కూడాను.
సో పేదవాడి బాధ అనేది ఆకలిని తెలుస్తుంది. అంతకన్నా ఎక్కువగా ఏంటంటే ఈ పండగ పేరు ఈదుల్ ఫితర్. ఫితర్ అంటే దానాల పండుగ. ఖచ్చితంగా వాళ్ళు దాన ధర్మాలు ఈ నెలలో విరివిగా చేయాలి, విస్తారంగా చేయాలి. సో ఈ విధంగా వాళ్ళు ఆదరిస్తుంటారు. ధర్మంలో ఏముందంటే మీరు దానం చేయమని ఉంది కానీ ముస్లిమ్స్కి చేయండి అని ఎక్కడా లేదు. మీ సహోదరుల్ని అందరినీ ప్రేమగా చూడని చెప్పేసి ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. కాబట్టి ముందుగా జేపీ యూత్ వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ మీ యొక్క చర్య వల్ల మన యొక్క సమాజంలో అపోహలు తొలగిపోయి శాంతి ఏర్పడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి జేపీ యూత్ జంగారెడ్డి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.